హాయ్ అండి. ఈరోజు అరటికాయ ఫ్రై అయితే చేశానండి. ఎలా చేశానో ప్రాసెస్ అయితే చూసేద్దామండి. 2 అరటికాయలు అయితే తీసుకున్నానండి. ఈ చివర ఆ చివర కట్ చేసుకోవాలండి. అరటికాయని కట్ చేసి నిలువుగా ఘాట్లు అనేది పెట్టుకోవాలండి. నిలువుగా ఘాట్లు పెట్టుకుంటే చాలా సింపుల్గా వచ్చిద్దండి. అరటికాయకి చుట్టూ ఘాట్లు వేసుకోవాలి. చూడండి, వేలేసి అలా తీసేస్తే చాలా సింపుల్గా వచ్చేసిద్దండి అరటికాయ తొక్క. మనం ముందే చేతికి కొంచెం ఆయిల్ అనేది రాసుకోవాలండి. అరటికాయకున్న జిడ్డు చేతికి అంటుకుంటుందండి. అరటికాయ తొక్కు తీయడం అయితే అయ్యిందండి. అరటికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ పెద్ద ముక్కలుగా కాదు, చిన్న ముక్కలుగా కాదు, మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేయడం అయితే అయ్యిందండి. వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి అరటికాయ ముక్కలు వాటర్లో వేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి మూకుడేసానండి. కొంచెం ఆయిల్ అండి, జీలకర్ర అండి, కరివేపాకండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయితే అయ్యిందండి. అరటికాయ ముక్కలు వేసుకోవాలి. అరటికాయ ముక్కలు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంటుపడతా ఉంటుందండి. మనం మంచిగా కలుపుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఫ్రై అయితే అయిందండి. సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కారం వేసానండి. మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ధనియాల పొడి వేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. కలుపుకుంటూ కింద ముక్కలు అంటుపడుతూ ఉంటాయండి. చాలా సింపుల్గా అరటికాయ ఫ్రై అయితే చేశానండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.